హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఫైనల్ గా మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే అయిపోయింది అనమాట. వెహికల్ అయితే డెలివరీకి అయితే వచ్చాను. మన 12 టైర్ వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే చాలా మంది 16 తీసుకుంటా అన్నారు కదా అని చెప్పేసి అయితే అడిగారు. సో దానికైతే మనకు 16 అనేది మార్కెట్ లో లోడింగ్స్ కొంచెం దొరకడం కష్టం అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఒక 16 టైర్ బండి ఓనరే చెప్పడం అయితే జరిగింది అనమాట. సో మనం కొత్తగా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళం అయితే కాదు. మనకు ఆల్రెడీ 12 టైర్ ఉంది. 12 టైర్ మార్కెట్ కూడా ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది కాబట్టి 12 టైర్ అయితే తీసుకుందాం. నెక్స్ట్ ఫ్యూచర్లో 16 టైర్ అనేది అది నెక్స్ట్ వస్తూనే ఉంటుంది. తర్వాత మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే అది వస్తూనే ఉంటుంది. ఈ ఉద్దేశంతో మనం అయితే 12 టైర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మన బండికి అఫీషియల్గా పేరు కూడా పెడుతున్నా చేతక్. చేతక్ అంటే మీ అందరికీ తెలుసు, మహారాణా ప్రతాప్ సింగ్ గారి గుర్రం పేరు చేతక్ అని మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. సో మన బండి పేరు కూడా అదే పేరు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి అయితే ఇది మన వెహికల్. బండి లోపల ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తా. ఇది పాలిమర్ డీజిల్ ట్యాంక్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఈ బండి మనకు జంషెడ్పూర్ లోనే రెడీ అయ్యి అయితే వచ్చింది. అండ్ ఇది యాడ్ బ్లూ డెఫ్ ఆయిల్. సో మనకు టైర్స్ వచ్చేసి జేకే టైర్స్ అయితే ఇచ్చారనమాట. 295/90R20. సో మనకు ఆల్ 12 టైర్స్ మనకు జేకే టైర్స్ అయితే రావడం జరిగింది. అండ్ స్టెప్ని కూడా జేకే టైర్ అయితే వస్తుంది. మనకి ఈ వెహికల్కి బ్యాక్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అంటే మనం పార్కింగ్ చేసేటప్పుడు వెనక ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మనకు ఏమన్నా అబ్స్ట్రాక్షన్ ఉంటే సెన్సార్ అయితే బీప్ సౌండింగ్ అయితే వస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఎల్ఈడి స్టాప్స్ లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ 5 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన బండి బాడీ బిల్డింగ్ షెడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడే మన 4th రోడ్లో రాంబాబు గారి షెడ్లో అయితే బాడీ బిల్డింగ్ చేయించడానికి అయితే నిన్ననే వచ్చి కొంచెం బాడీ బిల్డింగ్ షెడ్స్ కూడా ఒక 2-3 తిరిగి ఒక షెడ్ ఫైనలైజ్ అయితే చేసుకున్నా. ఇది ఇంకా మనకు డెలివరీ ఇచ్చే పర్సన్ అయితే రాలే, ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆ పర్సన్ రాగానే మన వెహికల్ తీసుకొని షెడ్కి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మనం లోపల చూపిస్తాను రండి. మనకు వెహికల్ లోపల ఫ్లీట్ ఎడ్జ్ అంటే మన టెలిమాటిక్స్ కోసం అయితే సెన్సార్ అయితే ఉంటుంది. అందులో మనకి యాప్ అయితే ఫ్లీట్ ఎడ్జ్ యాప్ అయితే ఉంటుంది. మన వెహికల్ ఎక్కడుంది ఏం కథ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అందులో తెలవడం అయితే జరుగుతుంది. ఎయిర్ ట్యాంక్ చూడండి ఎంత పెద్ద ఇచ్చారు. సో ఎక్సైడ్ బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు. సరే బండి లోపలికి ఎక్కైతే చూద్దాం. సో 3525T మన వెహికల్. సో లోపలికి ఎక్కి లోపల కూడా మొత్తం అయితే చూద్దాం రండి. సో గైస్, ఫైనల్గా మన బండి అయితే డెలివరీ ఇవ్వడానికి డెలివరీ పర్సన్ కూడా వచ్చిండనమాట. ఇక్కడ మనకు డెలివరీ ఇచ్చే పర్సన్ ఆయనే. సో ఇది మన బండి లోపల ఓవరాల్ లుక్. సో ఎల్ఈడి లైట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి కానీ ఇందులో స్పీకర్స్ ఉండవు. మనం ఎక్స్టర్నల్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే వస్తుంది. సో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇక్కడ ప్లేస్ అయితే చేస్తారు. ఈ బటన్స్ గురించి అయితే మీకు అన్నీ తెలిసే ఉంటుంది మీకు ఆల్రెడీ. మన బండి ఆల్రెడీ 1100 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఎందుకంటే జంషెడ్పూర్ నుండి ఇక్కడికి వచ్చింది కదా బండి. సో ఆ విధంగానైతే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మన బండి అయితే ఇది. బండి డెలివరీ పేపర్స్ అయితే తీసేసుకొని మనం షెడ్కి అయితే వెళ్ళిపోదాం. షెడ్కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం మనం అక్కడ కూడా మనకు ఎస్టిమేషన్ వచ్చేసి 4,35,000 అయితే చెప్పడం అయితే జరిగింది. సో కొంచెం మళ్ళీ మాట్లాడినా కూడా ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎస్టిమేషన్ వచ్చేసి మనం సైడ్ హ్యాంగ్లర్లు అయితే పెట్టిద్దాం అనుకున్నాం సైడ్ బాడీకి. సో అది అయితే ఆ ఎస్టిమేషన్లో అయితే లేదు. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మన వెహికల్ అయితే ఇది వచ్చేసి మనకు 6 స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది బండి. అండ్ ఇవన్నిటి గురించి అయితే మీకు తెలుసు. ఈ గ్లో బాక్సెస్ మన పేపర్ ఇట్లా స్టోర్ చేసుకోవడానికి. అండ్ సన్వైజర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. బండి యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్గానే అయితే ఉంటుంది. మనం బండి తీసుకొని వెళ్ళిపోదాం పదండి. ఓకే, అది ఇచ్చేస్తారు. అంటే ఇవి తీసుకొని వరంగల్లో ఇవ్వాలి. బాడీ బిల్డింగ్ అయ్యే లోపు మీరు ఒకసారి వర్క్ షాప్ కి టచ్ అయిపోతే చాలు, మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తారు. ఓకే, ఆ ఫామ్ 20 కూడా ఇచ్చేస్తారు. మీరు ఇక్కడ తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉందో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి డైరెక్ట్ బండి వేసుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించేస్తారు. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. గైస్ మన వెహికల్ అయితే షెడ్లో పెట్టడం అయితే జరిగింది. ఈ షెడ్ వచ్చేసి 4వ రోడ్లోనైతే ఉందన్నమాట. అండ్ మన వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసేసారు. బ్యాక్ సైడ్ ఒక అడుగు అయితే పెంచుతున్నా, ఎందుకంటే మనకు అన్ని లోడ్స్ తోలడానికి సౌకర్యంగా ఉండాలని చెప్పేసి బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, సో ఒక 1 ఫీట్ 16 అంగుళాలు అయితే పెంచుతున్నా అనమాట. అంటే ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. అండ్ మన సెన్సార్స్ ఇవన్నీ అయితే పీక్ అయితే పక్కన పెట్టేశారు. ఈ బంపర్ కూడా కొంచెం కట్ చేపిస్తా, కొంచెం పైకి వచ్చేటట్టు. సేమ్ మన బండి కూడా ఈ వెహికల్ కలర్లోనే వచ్చేస్తుంది. అంటే మన ఈ కలర్ మంచి ప్రీమియంగా ఉందన్నమాట ఈ వెహికల్. ఇది వచ్చేసి మహేంద్ర బండి, కాకపోతే ఏసీ క్యాబిన్ కాదు, ఇది బ్లోవరు. సో ఈ బండి బాడీ ఎలా కట్టారో ఒకసారి అయితే చూడండి. సేమ్ మన వెహికల్ కూడా ఇలానే వస్తుంది, కాకపోతే ఇది సైడ్ బాడీ వచ్చేసి 4 ఫీట్, మనది వచ్చేసి 3.5 ఫీట్ వచ్చేసి సైడ్ హ్యాంగ్లర్స్ అయితే వస్తాయి అన్నమాట, ఓపెన్ అండ్ షెడ్ చేసుకునే టైప్లో. అండ్ ఈ షెడ్కే రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు క్యాబిన్ పనులను అయితే మంచి సేఫ్గా ఉండేటట్టు అయితే కట్టడం అయితే జరుగుతుంది. ఈ ముందు ఇది వాడారు కదా, సో దీనివల్ల వెనక మనం ఏమన్నా ఐరన్ లోడ్ వేసుకొని వచ్చేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తే మొత్తం క్యాబిన్ మీదకి రాకుండా లోడు, సో ఇదైతే ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మనకు కూడా ఎయిర్ ఇంటేక్ ఉంది, ఇక్కడ నుండి మనకు బాడీ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ మధ్యలో మనకు ఆ విధంగా బద్దెలు అయితే వస్తాయి. సో మొత్తానికైతే ఇది మన వెహికల్. ఆల్మోస్ట్ ఒక 10 రోజులు అయితే పట్టొచ్చు మన బండి మొత్తం రెడీ అవ్వడానికి. నేను వచ్చేసి ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నా, మళ్ళీ బుధవారం అయితే మళ్ళీ షెడ్కి అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా మన వాళ్ళు విజయవాడలో లోకల్లో కలిసే వాళ్ళు ఎవరైనా ఉంటే బుధవారం నుండి అయితే నేను వెహికల్ దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మహేంద్ర వెహికల్, ఇదైతే చేపలు అయితే తోలుతారంట వాళ్ళు రెగ్యులర్గా. సో వాళ్ళకు బాడీ అయితే ఆ విధంగా కట్టించుకున్నారు. మన వెహికల్ వచ్చేసి మల్టీపర్పస్ అయితే తిరుగుతాం కదా, మనం ఒకటే సైడ్ లోడ్కి వెళ్తే మనకు వ్లాగింగ్ అయితే కుదరదు కదా. సో మల్టీపర్పస్లో తిరగడానికి నేను 3.5 ఫీట్ సైడ్ బాడీ పెట్టించేసి కింద టెలిఫోన్ షీట్ అయితే వేపిస్తున్నా. అండ్ చేపలకు కూడా వర్క్ అవుతుంది అన్నమాట ఆ విధంగా. సో ఫైనల్గా ఇది మన బండి వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇంకో 3 డేస్లో మొత్తం ఛానల్స్ అన్నీ అయితే పడిపోతాయి. బుధవారం నుండి మళ్ళీ రెగ్యులర్ కంటెంట్, అంటే రోజు మన బండికి ఏం వర్క్ జరుగుతుంది ఏంటి అనేది ఈ వెడ్నెస్డే నుండి అయితే మీకు డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే అయింది. టూల్ కిట్ బుక్ మాన్యువల్ అవన్నీ ఇస్తారు. ఆ మాన్యువల్లో బండి గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ మాన్యువల్ చూసి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూడా మీకైతే పెట్టే ఆలోచనలోనైతే ఉన్నా. అంటే వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఓన్లీ ట్రిప్సే కాకుండా మెకానికల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు పూర్తిగా ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇది వచ్చేసి మనకు 3 పీస్ బంపర్ తోటి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లైట్ ఇది వచ్చేసి ఒకటి, మధ్యలో ఒక పీసు, ఇటు లాస్ట్కి ఒక పీస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరగకూడదని జరిగి ఆ బంపర్కి సైడ్ ఏమైనా రాసుకపోయింది అనుకోండి, పూర్తి బంపర్ చేంజ్ చేయకుండా ఓన్లీ ఆ సింగిల్ పీస్ అయితే మనం చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది.
సో మనకు జేకే టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మొత్తానికి మన వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది 10 డేస్ అయితే మనకు బాడీ బిల్డింగ్ అయితే పట్టుద్ది అనమాట. సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉండాలి. మనకి ఇప్పటి నుండి మనకు రెగ్యులర్ కంటెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ కంటెంట్ బండి కొన్నదే అందుకు వాస్తవానికి యూట్యూబ్ పర్పస్ అండ్ మన ఎర్నింగ్ పర్పస్ అండ్ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ చేసే ఉద్దేశంతో ఈ వెహికల్ అయితే తీసుకున్నా. ఇలాగే మీ అందరి ఆశీస్సులు ఉంటే సంవత్సరానికి ఒక వెహికల్ అట్లా ముందుకైతే సాగిపోదాం. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.